నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గోస్పాడు ఎంపీపీ ఆర్థర్ సైమన్ పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా కాకుండా అధికారులు అందరూ ఖచ్చితంగా పనిచేయాలని ఎంపీపీ సూచించారు. వివిధ శాఖల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మండల అధికారులు పాల్గొన్నారు. కానీ ఇన్వెస్ట్మెంట్ జరిపేది ఉండాలంటే కిరాణా షాప్ కానీ బట్టల షాప్ కానీ ఎంబ్రాయిడరీ మిషన్స్ కానీ ఈ ఐస్ బండ్లు మోటార్ సైకిల్ ఐస్ బండ్లు కానీ అలాంటివన్నీ ఉన్నాయి. ఎవరైనా ఇండస్ట్రీ వాళ్ళు వస్తే కదా వాళ్ళు ఇప్పుడు ఉండాలి. వాళ్ళు 5% పచ్చళ్ళు పెట్టడానికి స్వీట్ చేసుకునేదానికి దానికి ఎన్ఆర్ఎల్ఎస్ స్కీమ్ ద్వారా మనము లోన్ అప్లై చేస్తున్నాము. దాంట్లో యాగంలో ఒకరు ఇప్పుడు తీసుకునేట్టున్నారు. మీ ఎవరు కొంతమంది ముందుకు రావాలన్నారు. పేర్లు ఇచ్చే కానీ వాళ్ళు తీసుకోవడానికి ఎంతో ముందుకు రాకున్నాం. అది కూడా సబ్సిడీలో ఇస్తాం మేము. ఎస్పెషల్లీ ఎన్ఆర్ఎల్ నుంచి వచ్చేసి ఆ పచ్చళ్ళు పెట్టుకునేదానికి స్వీట్స్ తయారు చేసేదానికి బేకరీ పెట్టుకునేదానికి మాత్రం ఇస్తారు. ఈ ముందరే కింద ఉన్నట్టయితే మనం ఐస్ బండ్ ఈ ఫెయిల్కి పచ్చళ్ళు మసాలాలు